హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఈరోజు వీడియోలో బెల్లం తాలికల రెసిపీని షేర్ చేస్తున్నాను. జనరల్గా వినాయక చవితి వచ్చింది అంటే కంపల్సరీగా మనం తాలికల పాయసం నైవేద్యంగా పెడతాము. ఒకసారి ఈ రెసిపీని నేను చెప్పే మెథడ్లో చేసినట్లయితే మళ్ళీ చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అయితే ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరిని తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. దోరగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని సెపరేట్గా పెట్టుకోండి. ఇదే పాన్లో 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ బెల్లం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులో ఏంటంటే 1/2 కప్కి ఇక్కడ ఫుల్ కప్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి. మనం తాలికలు ప్రిపేర్ చేయడానికి ఫుల్ కప్ తీసుకున్న తర్వాత దీన్ని బాగా కలపండి. కలిపి దగ్గరికి వచ్చే ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని బాగా ప్రెస్ చేయాలండి. మనం చపాతీ పిండి ఎలా పిసుకుతామో ఆ విధంగా బాగా ప్రెస్ చేసుకొని చిన్న ముద్దను తీసుకొని వీటిని తాలికలు తయారు చేయాలి. అయితే వీటిని మనం నెయ్యి యాడ్ చేసాం కాబట్టి పగులు లేకుండా సాఫ్ట్గా వస్తాయండి. అయితే ఇక్కడ మరీ మందంగా కాకుండా అదేవిధంగా పల్చగా కాకుండా మీడియంలో మనం వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. మందంగా ఉన్నట్లయితే ఉడకడానికి టైం పడుతుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. అయితే ఇదే పాన్లో 3 కప్స్ వాటర్ అనేది తీసుకోండి. 1 కప్ రైస్ ఫ్లోర్కి 3 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకుని సగ్గుబియ్యాన్ని యాడ్ చేయండి. అయితే ఇక్కడ సగ్గుబియ్యము ఈ యొక్క వాటర్ బాగా కుక్ అయ్యే విధంగా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ని యాడ్ చేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కాకపోతే ఇది యాడ్ చేస్తే చాలా ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది ఉంటుందండి. ఒకసారి యాడ్ చేసి మీరు ట్రై చేయండి. ఈ విధంగా బాగా కుక్ అయ్యే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికల్ని ఇందులో జాగ్రత్తగా వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అస్సలు కలపొద్దండి. అంచులు మాత్రం ఈ విధంగా మనం తీసుకుంటే గరిటెతో సరిపోతుంది. కలిపినట్లయితే చిన్న ముక్కలుగా విడిపోతాయి. అయితే వీటిని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ చేసిన తాలికలు కుక్ అయిన తర్వాత 1 కప్ అనేది బెల్లాన్ని యాడ్ చేసుకోండి. 1 కప్ రైస్ ఫ్లోర్కి 1 కప్ బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. లేదు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అయితే ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేయడం వల్ల మన యొక్క పాయసం అనేది కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఇలాచీని యాడ్ చేయండి. ఇక్కడ నేను షుగర్తో పాటు మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని ఇలాచీని ఈ విధంగా యాడ్ చేసి బాగా కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది చల్లారిన తర్వాత చాలా థిక్ కన్సిస్టెన్సీకి వస్తుందండి. ముందుగానే మీరు గట్టిగా పెట్టిస్తే డ్రై అయిపోతుంది. ఈ విధంగా నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.